ఆద్యని సీను కూర్చో ఆద్య అని సీను ఆద్యని బెడ్పై కూర్చోబెడతాడు. ఒక బుక్కుని చేతికిస్తాడు. ఏంటిది అని ఆద్య అడుగుతూ ఉంటుంది. చూడాద్య, నాలో ఉన్న ప్రేమ బుక్కు పేరు అదే ఆద్య అని సీను అంటాడు. అంటే నువ్వు ఎలాగూ శోభనానికి ఒప్పుకో కదా, రాత్రంతా కాలక్షేపం చేస్తూ కూర్చోడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను ఆద్య. ఆ బుక్ చదువుకుంటూ ఉండొచ్చు ఆద్య అని సీను చెప్తాడు. ఆద్య ఆ బుక్ని చూస్తూ ఉంటుంది. వర్కౌట్ అయ్యేలా ఉంది అని సీను మనసులో అనుకుంటాడు. నువ్వు ఆ బుక్ చదువుతూ ఉంటే నా ప్రేమ కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది కదా ఆద్య అని సీను అంటాడు. సరే, ఈ బుక్కు తర్వాత కానీ ముందు వచ్చి నువ్వు ఇలా కూర్చో అని ఆద్య అంటుంది. ఎక్కడ ఆద్య, నీ పక్కన అని సీను కూర్చుంటూ ఉంటే, కాదు నా పక్కన కాదు, నా ముందు ఇక్కడ కూర్చో అని చెప్తూ ఉంటే సీను మోకాళ్ళపై కింద కూర్చొని ఉంటాడు. చేతులు చాచు అని ఆద్య అంటుంది. సీను హక్ చేసుకుంటుందేమోనని అనుకుంటూ వెడల్పుగా చేతులు చాచి పెడతాడు. అప్పుడే ఆద్య అలా కాదు అని జోడిస్తున్నట్లు చేతులు పెడుతుంది. చేతిలో భగవద్గీత బుక్ పెడుతుంది. ఆద్య, ఏంటి ఆద్య ఇది, భగవద్గీత బుక్ పెట్టావు అని సీను అడుగుతూ ఉంటాడు. అంటే నువ్వు మన మధ్య ఉన్న గీత దాటుకుంటూ ఉండటానికి తెల్లవార్లు ఇది చదువుతూ ఉండు, నేను కూడా వింటూ ఉంటాను అని ఆద్య చెప్తుంది. అది కాదు ఆద్య అని సీను అయితే కంగారు పడుతూ ఉంటాడు. లేదు, ఏం కాదు, చదువుతూ ఉండు, మొదలుపెట్టు అని ఆద్య అంటుంది. చదువు అని ఆద్య చెప్తూ ఉంటే ఇక సీను కింద కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు. ఆద్య వింటూ అవలిస్తూ ఉంటుంది. శౌర్య అయితే లైట్ ఆఫ్ చేయడంతో వెంటనే రామలక్ష్మి మళ్ళీ లైట్ ఆన్ చేస్తుంది. ఎందుకు మళ్ళీ లైట్ ఆన్ చేసావు అని శౌర్య అడుగుతూ ఉంటాడు. అబ్బా, మీరు కాసేపు ఆగండి సార్, వాళ్ళు ఇంకా లైట్ ఆఫ్ చేయలేదు అని రామలక్ష్మి అంటుంది. రామా, వాళ్ళు ఎందుకు లైట్ ఆఫ్ చేయలేదో పొద్దున్నే సీనుని అడిగి నేను తెలుసుకుంటానులే, మన టైం వేస్ట్ చేయకు రామా అని శౌర్య చెప్తాడు. అయ్యో సార్, వాళ్ళు ఇంకా లైట్ ఆఫ్ చేయలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ సార్, కాబట్టి నేను ఆలోచిస్తున్నాను అని రామలక్ష్మి చెప్తుంది. రామా, అది కాదు రామా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకు రామా, పోనీ వాళ్ళు లైట్ ఆఫ్ చేయకుండానే అని శౌర్య అంటూ ఉంటే రామలక్ష్మి తన చేతిని శౌర్య నోటికి అడ్డుగా పెడుతుంది. శౌర్య అయితే చాలా ప్రేమగా రామ వైపు చూస్తూ ఉంటాడు. శౌర్య రామలక్ష్మి వైపు చాలా ప్రేమగా చూస్తూ బెడ్పై కూర్చోపెట్టి దగ్గర కావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య ఇక మంచి నిద్రలోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య దేవుడా, ఆద్యని నిద్రపోయేలా చేసావా అని సీను నిద్రపోతున్న ఆద్యకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. ఈలోపే వెంకట్రావు పరిగెత్తుకొని సీను, ఆద్య, రామలక్ష్మి అని గట్టిగా అక్కడికి లోపలికి వస్తాడు. ఏమైంది అంటూ అందరూ హాల్లోకి పరిగెట్టుకొని వస్తూ ఉండటంతో నా చెల్లెమ్మ జానకిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని వెంకట్రావు చెప్తాడు. ఏం మాట్లాడుతున్నారు, అబద్ధం, అమ్మని అరెస్ట్ చేయడం ఏంటి అని ఆద్య, రామలక్ష్మి ఇద్దరు అడుగుతూ ఉంటారు. లేదు, అందరూ ఇప్పుడు స్టేషన్ దగ్గరికే వెళ్ళారు, ఆ ప్రవల్లికని చంపారని జానకమ్మ ఒప్పుకుంది, అందుకే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని వెంకట్రావు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న, అత్తయ్య అలా చెప్పి ఒప్పుకోవడం ఏంటి అని సీను అడుగుతుంటే అదే నాకు అర్థం కావడం లేదని వెంకట్రావు అక్కడి నుంచి అందరినీ తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అందరూ కూడా బైక్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అస్మిత అయితే అమ్మయ్య, ఈ శోభనం ఆగిపోయింది, ముహూర్తం పెట్టిన జానకి అరెస్ట్ అయింది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక జానకి అయితే స్టేషన్లో లాకప్లో నిల్చొని ఉంటుంది. అప్పుడే శివరాం, రఘురాం ఇద్దరు కూడా పరిగెత్తుకొని అక్కడికి వస్తారు. జానకి, ఏంటి జానకి ఇది అని రఘురాం జానకితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శివరాం ఇన్స్పెక్టర్తో అసలు మా వదిన్ని ఎందుకు అరెస్ట్ చేశావు అని అడుగుతూ ఉంటాడు. మా వదిన ఎలాంటిదో తెలిసి కూడా నువ్వెలా అరెస్ట్ చేస్తావు అని అడుగుతూ ఉంటాడు. అవును, నేనే అరెస్ట్ చేశాను, ఎందుకంటే అని చెప్పబోతూ ఉండగానే శివరాం అయితే ఇన్స్పెక్టర్ కాలర్ పట్టుకుంటాడు. గట్టిగా అరుస్తూ ఉంటాడు. శివ ఆగు అని రఘురాం ఇక అడ్డుపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆవిడే ప్రవళిక గారిని చంపానని నిజం ఒప్పుకుంది, అందుకే అరెస్ట్ చేశాను అని ఇన్స్పెక్టర్ అంటాడు. శివరాం, రఘురాం ఇద్దరు కూడా షాక్ అయితే చూస్తూ ఉంటారు. నేరం చేశానని ఒప్పుకున్న తర్వాత ఆవిడ ఎవరైతే నాకేంటి అని ఇన్స్పెక్టర్ అంటాడు. ప్రవళికని చంపానని నువ్వే నేరం ఒప్పుకున్నావా, చెప్పు జానకి అని రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు. అవునండి అని జానకి అంటుంది. ఇక రఘురామ్ అయితే ఒక్కసారిగా ఇక బాధపడుతూ ఉంటాడు. ఏంటి వదిన, నువ్వు ఆ నేరం చేస్తుండవు, ఎందుకు వదిన ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అని శివరాం అడుగుతుంటే ఆ ప్రవళిక మీ అన్నయ్యపై కక్ష కట్టింది, పగ తీర్చుకోవాలనుకుంది, అందుకే ఆవిడ ప్రాణాలతో ఉండకూడదని నేనే ఇలా చేశాను, అదే పోలీసులతో చెప్పాను అని జానకి అంటుంది. అబద్ధం, నువ్వు అలా చేసుండవు అని శివరాం, రఘురాం ఇద్దరు కూడా అంటారు. ఎందుకు జానకి ఇలా అబద్ధాలు చెప్తున్నావు,
చంపినప్పుడు కోపం కసి మాటల్లో కనిపిస్తాయి. నీ మాటల్లో అలాంటి కసి ఏమీ కనిపించడం లేదు. అయినా ప్రవల్లికని కోపంగా నిలదీసి చంపాలని వెళ్ళింది నేను. కానీ నేను అక్కడికి వెళ్ళేలోపే ప్రవల్లిక కనిపించలేదు. అందుకే తిరిగి వచ్చేసాను. మరి నువ్వెలా చంపుతావు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. జానకి షాక్ అయి రఘురామ్ మాటలు వింటూ ఉంటుంది. తనను నువ్వు చంపావంటే నేనే కాదు ఎవరు కూడా నమ్మరు అని రఘురామ్ అంటాడు. మరి అక్కడ లేని ప్రవళిక ప్రాణాలు నువ్వెలా తీస్తావు అని ఇన్స్పెక్టర్ గారు జానకి ఈ పని చేసిందంటే మేమే కాదు ఊరంతా కూడా నమ్మరు, దయచేసి వదిలేయండి అని రఘురామ్ చెప్తూ ఉంటే ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం, అసలు నేరస్తుల్ని పట్టుకుందాం, ముందు మా విన్ని వదిలేయండి అని రఘురామ్ చెప్తూ ఉంటే అలా కుదరదండి అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఎందుకు కుదరదు అని శివరాం అడుగుతుంటే ఆవిడే నేరం ఒప్పుకున్న తర్వాత మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి, లాయర్తో మాట్లాడండి అని చెప్తూ ఉంటే పద శివ మనం లాయర్తో మాట్లాడదాం అని రఘురామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆయన ఈ నేరం చేయలేదా, నేను అనవసరంగా ఈ నేరాన్ని అంగీకరించానే అని జానకి తనలో తాను బాధపడుతూ ఉంటుంది. చూడండి, మీరు ఆ విన్ని కాపాడాలని ఇంత ప్రయత్నించినా నేనైతే ఆ విన్ని బయటికి రానివ్వను. ఎందుకంటే మీరు నా కాలర్ పట్టుకున్నారు కదా, అందుకైనా సరే ఆ వీడికి జైలు శిక్ష పడేలా చేస్తాను అని ఇన్స్పెక్టర్ అనుకుంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ లోపలికి వస్తాడు. సార్, ఆ గోపిగాడు నేరం చేయలేదని మొండికేస్తున్నాడు సార్, అంగీకరించడం లేదు సార్ అని చెప్తూ ఉంటే ఏమయ్యా, ముందు నేరం చేశారని చెప్పి మళ్ళీ తప్పించుకోవడానికి నేరం చేయలేదని చెప్తారు. 3rd డిగ్రీ ఉపయోగించండి, అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా స్టేషన్కి రప్పించండి, వాళ్ళకు కూడా చుక్కలు చూపించండి అని ఇన్స్పెక్టర్ అంటాడు. జానకి ఇదంతా వింటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్జ వాళ్ళందరూ కూడా స్టేషన్ దగ్గరికి వస్తారు. రఘురామ్ శివరాం బయట నిల్చొని ఉంటారు. నాన్న ఏంటి నాన్న, అమ్మ ఏంటి ప్రవళికను చంపానని నేరం ఒప్పుకుందంట అని నాకేం అర్థం కావటం లేదు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదే నాకు అర్థం కావటం లేదమ్మా అని రఘురామ్ చెప్తాడు. సరే, మేము లాయర్ని కలవటానికి వెళ్తున్నాం అని రఘురామ్ శివరాం ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక ఆర్జ, రామలక్ష్మి, సీను, శౌర్య అయితే జానకి దగ్గరికి వస్తారు. పెద్దమ్మ, ఏంటిది, ఎందుకు నువ్వు ఇలా చెప్పావు, నువ్వు ఒకరి ప్రాణాలు తీస్తావంటే ఎవరు నమ్ముతారు పెద్దమ్మ అని రామలక్ష్మి ఆర్జ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే జానకి, మీ నాన్న ప్రవళిక ప్రాణాలు తీస్తానని చాలా కోపంగా వెళ్ళాడు, ఆయనే ప్రాణాలు తీశారని చెప్పి నేను ఈ నేరాన్ని అంగీకరించాను. కానీ ఇందాకే ఆయన మాటల్లో తెలిసింది ప్రవళికని ఆయన చంపలేదంట. అక్కడికి వెళ్ళేసరికి ప్రవళిక రక్తపు మడుగులో పడి ఉంది, ఎవరో రివాల్వర్తో షూట్ చేశారు, మీ నాన్నే అనుకొని నేను ఆ నేరాన్ని నాపై వేసుకున్నాను అని జానకి అంటుంది. ఎంత పనిచేసావు పెద్దమ్మ అంటూ ఆర్జ, రామలక్ష్మి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. పెద్దమ్మ, నువ్వు ఈ పని చేయలేదు కాబట్టి ఏదో ఒకటి చేసి నిన్ను బయటికి తీసుకొస్తాం, అసలు ఆ ప్రవళిక ప్రాణాలు తీసింది ఎవరో మేము కనిపెడతాం పెద్దమ్మ అని ఆర్జ, రామలక్ష్మి జానకి మాటిస్తారు.